అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. విపరీతమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి పలకరిస్తోందంటోంది. ఈ నెల 19వ తేదీన అండమాన్ నికోబార్ దీవులను నైరుతి రుతుపవనాలు తాకుతాయి. ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకుతాయని ప్రకటించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1కి కేరళకు వస్తాయి. అయితే ఈ ఏడాది ఒకరోజు ముందుగా రానున్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. గత నెలలో ఇచ్చిన నివేదిక ప్రకారం నైరుతి సీజన్లో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 4 నెలల నైరుతి సీజన్లో జూన్, జూలై నెలలు అత్యంత కీలకం. ఈ నెలల్లోనే ఖరీఫ్ సాగు ఎక్కువగా సాగుతుంది. ఈ 2 నెలల్లో వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని మహాపాత్ర వివరించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని కేంద్రం ప్రకటించింది. 50 ఏళ్ల సగటును పరిగణనలోకి తీసుకుంటే రుతుపవనాల సీజన్లో సగటున 87 సెంటీమీటర్లు వర్షపాతం నమోదవుతుందని, దీనికి అనుగుణంగా ఈ ఏడాది సాధారణానికి మించి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ఎల్ నీనో ప్రభావం తగ్గి లానినో ప్రభావం రాబోతుండడం దీనికి దోహదం చేస్తుందంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని, వర్షాలు కురిసేందుకు అనువైన వాతావరణం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తొలకరి పలకరింపు కోసం తెలుగు రాష్ట్రాలు తెగ ఎదురుచూస్తున్నాయి.